హాయ్ ఫ్రెండ్స్. సో అట్ ప్రెజెంట్ అయితే మనం లావోస్ కంట్రీలో వ్యాంగ్ వియాంగ్ అనే ప్లేస్లో ఉన్నాం. ఈరోజు వ్యాంగ్ వియాంగ్ టు లువాంగ్ ప్రబాంగ్ అనే ప్లేస్కి అయితే నేను ట్రైన్ జర్నీ చేస్తున్నాను. స్టేషన్ బాగా విశాలంగానే ఉంది, నీట్గా చూడడానికి చిన్న పల్లెటూరు లాగే ఉంది, కానీ స్టేషన్ బాగానే కట్టారు. ఓకే, ఎగ్జిట్ అటు సైడు, టికెట్స్ ఇటు సైడు. బట్ ఇక్కడి నుంచి లొకేషన్ చూడండి, ఎదురుగా మౌంటైన్స్ చూపిస్తాను. అదిగా మబ్బులు అలా నించున్నాయి కొండల మీద. యాక్చువల్గా 4 రోజుల నుంచి ఫుల్ వర్షం పడుతుంది. ఈరోజు కూడా తడుస్తూనే వచ్చా రైల్వే స్టేషన్కి. బట్ చూడండి, అలా క్లౌడ్స్ అదిరిపోయింది అనుకోండి. లొకేషను చూడగానే ఎయిర్పోర్ట్లో ఉంది, ఆ ఫీల్ వచ్చింది. ఓకే, లోపలికి వెళ్ళి చూసేద్దాం. సో యాక్చువల్గా స్టేషన్ లోపలికి రాగానే మనకి ఎయిర్పోర్ట్స్లో చెకింగ్ ఎలాగ ఉంటుందో అలాగా మొత్తం బాడీ చెకప్ అనమాట. ఫ్రంట్ బ్యాక్ మొత్తం చెక్ చేసి, సో ఆ తర్వాత మన బ్యాగ్ తీసుకెళ్ళి అక్కడ చెకింగ్ మిషన్లో, ఆ మిషన్లో పెడితే డిటెక్టర్లో, సో అండ్ బ్యాగ్లో ఏమున్నాయి కూడా చూపించమన్నారనమాట. నా బ్యాగ్లో పర్ఫ్యూమ్ బాటిల్ ఉందన్నమాట, బాడీ స్ప్రే. సో మీ దాంట్లో ఏమైనా పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉన్నాయా, లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఏవో ఉన్నాయి, అవన్నీ చూపించమని చెప్పారు. సో ఇవన్నీ నార్మల్ గ్యాడ్జెట్సే, ఎలక్ట్రానిక్స్, కెమెరా, ఇవి అవి అని చూపించాను. అండ్ ఆ పర్ఫ్యూమ్ బాటిల్ తీసుకొని అసలు అది ఎలాంటి పర్ఫ్యూము ఏంటి మొత్తం చెక్ చేసి లోపలికైతే పంపించారనమాట. బట్ ఇక్కడ మాత్రం ఎయిర్పోర్ట్లో ఎలా సెక్యూరిటీ చెకింగ్ అవుతుందో దానిలా అంత మరి ఆ రేంజ్లో అవుతుందన్నమాట, ఈవెన్ రైల్వే స్టేషన్ అయినా సరే. సో అక్కడ చెకింగ్ దగ్గరే ఆల్మోస్ట్ 6-7 ఉన్నారు, చూస్తున్నారా? బాగా డీప్గా చెకింగ్ చేస్తున్నారు. ఇలా మొత్తం లగేజ్ అంతా లోపల పెట్టేసి స్టేషన్ లోపల కూడా చూడండి మొత్తం ఎంత నీట్గా ఉందో, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నా బ్యాక్ ప్యాక్ అయితే ఇక్కడ పెట్టేసా, మొత్తం చూడండి. అండ్ ఫుల్ సెంట్రల్ ఏసీ అనమాట. అక్కడ చూడండి, అతను కూడా నాలాగే ఏదో బాడీ స్ప్రే 2-3 ఉన్నాయి బ్యాగ్లో, మొత్తం ఓపెన్ చేయించారు. అతనేమో పే అని అంటున్నాడు అనమాట. వేరే లెవెల్ చెకింగ్ అన్నయ్య. మన ట్రైన్ అయితే వచ్చేసింది, అనౌన్స్మెంట్లో చెప్పారు రమ్మని, చెక్-ఇన్ టైం అయింది రండి అని చెప్పి. సో అక్కడికి వెళ్ళి చెక్-ఇన్ చేయాలన్నమాట. సో అదే మన ట్రైను K12. చెకింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. సో నెంబర్ 5 కోచ్ నెంబర్ 1 to 3 ఇటువైపు, 4 to 9 అటువైపు. చాలామంది అయితే ఫారెన్ ట్రావెలర్సే ఉన్నారు, వేరే వేరే కంట్రీస్ వాళ్ళు. యాక్చువల్గా ఈ వ్యాంగ్ వియాంగ్ అనేది ఒక చిన్న పల్లెటూరులో ఉంది. మొత్తం రోడ్లు అయితే చెప్పవసరం లేదు, దరిద్రం అంటే దరిద్రంగా ఉన్నాయి రోడ్లు. బట్ రైల్వే స్టేషన్ మాత్రం మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు మాత్రం. మొత్తం స్టాఫ్ కానీ చూసారు, అక్కడ నించున్నారు అలా లైన్గా. సో ఒక్కొక్క బోగీకి 2 నించున్నారు అన్నమాట. అంటే సీట్ నెంబర్లు చూపించడానికి, తర్వాత లోపల అంతా చెక్ చేయడానికి అనమాట. వేరే లెవెల్ సెక్యూరిటీ. వన్ మోర్ థింగ్, ఇక్కడ నుంచి చైనాకి డైరెక్ట్ ట్రైన్ కూడా ఉంది, లావోస్ టు చైనా. అబ్బబ్బబ్బబ్బా, ఆ వెనకతల క్లౌడ్స్ చూడండి, ఆ మబ్బులు అవి అదిరిపోయింది అనుకోండి. చాలామంది అయితే ఫారెన్ ట్రావెలర్సే ఉన్నారు, వేరే వేరే కంట్రీస్ వాళ్ళు. మన ట్రైన్ టికెట్ అయితే ఇది, వ్యాంగ్ వియాంగ్ టు లువాంగ్ ప్రబాంగ్. ట్రైన్ టైం వచ్చేసి 10:43కి. యాక్చువల్గా నాకు ట్రైన్ టికెట్ వచ్చేసి నేను డైరెక్ట్గా రైల్వే స్టేషన్లో తీసుకోలేదు. నేను ఉంటున్న హాస్టల్కి ఒక 4 kilometers దూరంలో అనమాట రైల్వే స్టేషను. సో నేనేం చేశా అంటే, నేను ఉంటున్న హాస్టలే కాదు, మ్యాక్సిమం ఇక్కడ ఉన్న ప్లేస్లో
మ్యాక్సిమం ప్రతి హాస్టల్లో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి మనం మనీ పే చేస్తే ట్రైన్ టికెట్స్ కానీ బస్ టికెట్స్ కానీ మినీ వ్యాన్ కానీ వాళ్ళు బుక్ చేస్తారనమాట మనం వెళ్ళే ప్లేస్కి. నేను ఏం చేశాను అంటే రైల్వే స్టేషన్ ఎలాగో 4 కిలోమీటర్స్ దూరం కదా అని చెప్పి ఆన్లైన్లో ప్రైజెస్ చెక్ చేశాను వెబ్సైట్స్లో. ఒక ట్రైన్ టికెట్ ప్రైస్ ఎంత ఉంది, బస్ టికెట్ ప్రైస్ ఎంత ఉంది, వ్యాన్ ప్రైస్ ఎంత ఉంది అని. 1-2 ఏషియా అని చెప్పి నేను థాయిలాండ్లో ఉన్నప్పుడు ఎక్కువ అదే యూజ్ చేశాను ట్రైన్ టికెట్స్ కోసం. సో అందులో నాకు ఎక్కువ చూపించింది ట్రైన్ టికెట్ ప్రైస్. నేను హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న చార్ట్లో చెక్ చేస్తే 2 lakh కిప్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ట్రైన్ టికెట్కి, సెకండ్ క్లాస్ సీటర్కి. మనోడు మైక్లో ఏదో అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. అక్కడ చూసారా ఎదురుగా చాలా బోగీలు అయితే ఉన్నాయి, గూడ్స్ ట్రైన్లు. సో ఇక్కడి నుంచి లావోస్ నుంచి డైరెక్ట్గా చైనాకు కూడా ట్రైన్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తాయి డైరెక్ట్గా చైనాకు కూడా ట్రైన్స్ ఇక్కడి నుంచి, గూడ్స్ ట్రైన్. కానీ వీళ్ళందరూ భలేగా క్రమశిక్షణగా ఉన్నారు. కరెక్ట్గా చూసారా ఎలా నించున్నారో. మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది, వచ్చేసింది LCR. మనది ఇది పిల్లర్ నెంబర్ 6. మన టికెట్ మీద 5 అని ఉంది. సో 5 ఎగ్జాక్ట్గా 5 పిల్లర్ నెంబర్ 5 ఇది. దాన్ని ఎదురుగా తీసుకొచ్చి ఆపాడు. ఎవరన్నా నువ్వు భలే ఉన్నావు. లోపలంతా సీటింగ్ సిస్టమే ఉంది. 35 మన సీట్ నెంబర్ ఎక్కడ ఉంది? 35. ఇదిగోండి సీట్ నెంబర్ 35 విండో. నేను వచ్చే టైంకి ఎవరో అమ్మాయి నిద్రపోతుంది ఇక్కడ. సర్లే డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి త్యాగం చేసిన దయా హృదయంతో. బట్ ట్రైన్ అయితే ఫుల్ ప్యాక్గా ఉంది, బాగానే అన్ని సీట్లలో జనాలు బాగానే నిండిపోయారు. బట్ మనకు సంబంధించినోడు మన సైడ్ నుంచి ఎవరు ఉండరు అనుకుంటా, ఇక్కడ ఎవరు లేరు అనుకుంటా. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ స్టాఫ్ వచ్చి ప్రతి బ్యాగ్ ఆ పైన చెక్ చేస్తున్నారు. ఏమైనా బ్యాగ్ కొంచెం ముందుకున్నా సరిగా లేకపోయినా ఆర్డర్లో పెట్టండి అని చెప్పేసి మళ్ళీ లేపి అడ్జస్ట్ చేయించిందనమాట బ్యాగ్స్ అన్నీ. ట్రైన్, రైల్వే స్టేషన్ రెండు అయితే మొత్తం చాలా నీట్గా క్లీన్గా పెట్టుకున్నారు వీళ్ళు అయితే. బాబా అదిరిపోయే లొకేషన్స్ మాత్రం. స్టేషన్లోనే కాదు ట్రైన్ లోపల కూడా అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రైన్ వెళ్తుంది, నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తుంది అన్నీ బాగానే చెప్తున్నారు డీటెయిల్స్. బాగుంది. నాకైతే ఈ రైల్వే సిస్టమ్ బాగా మళ్ళీ వచ్చారు. สบายดีผู้โดยสารทุกท่านขณะนี้ขบวนรถไฟของพวกเราได้หยุดจอดชั่วคราวสำหรับผู้โดยสารท่านใดที่มีเด็กน้อย సో అక్కడి నుంచి ఒక జస్ట్ 1 అవర్ గ్యాప్లో వచ్చేసాం అనమాట. వచ్చేసాం ఫైనల్గా. పద్ధతి, క్రమశిక్షణ మొత్తం చాలా బాగా పాటిస్తున్నారు. బయట వాళ్ళు వచ్చి అమ్మడం అలాగేం లేదనమాట, డైరెక్ట్గా క్యాటరింగ్ టైప్లో ఉంది. సో అక్కడ ప్రతి భోగి స్టార్టింగ్లో డెస్క్ ఉంటుంది, అక్కడ మనకి ఫుడ్ అది పెట్టేసి ఉంచుతున్నారు. మనం అక్కడికి వెళ్ళి డబ్బులు పే చేసి కొనుక్కోవచ్చు అనమాట. ట్రైన్ జర్నీ ఎంత స్మూత్గా అయిందంటే అంత స్మూత్గా, అసలు వచ్చినట్టే లేదు. జస్ట్ 1 hour 15 minutesలో వచ్చేసాం ఇక్కడికి. బిజినెస్ క్లాస్ ఈ పిల్లర్కి అటువైపు నడిచినా కూడా నడవనివ్వట్లేదు. ఒకవేళ అక్కడ ట్రైన్ ఉంటే ఆ పిల్లర్కి ఇటువైపే నడవాలంట. రూల్స్ చాలా స్ట్రిక్ట్ రూల్స్. ఇదిగో ఎగ్జిట్ పాయింట్.
ఎందుకు అంతమంది క్రౌడ్ నించున్నారు అక్కడ? ఎగ్జిట్ దగ్గర కూడా చెకింగ్. గోడి అమ్మ, మొత్తం ఒక హై క్లాస్ సెక్యూరిటీ చెకప్ అవుతుంది కదా ఇక్కడ. మన టికెట్ చూపించాలి, లేకపోతే ఆపేస్తారేమో. ఇదిగోండి మన టికెట్ చూపించేద్దాం. థ్యాంక్ యూ. అది బయటకు వచ్చాం. ఇంక ట్యాక్సీ వాళ్ళు గోళ మొదలు పెడతా ఉంటారు. ట్రైన్ మొత్తం అండర్ గ్రౌండ్ నుంచే ట్రావెల్ చేసింది అనమాట. అసలు కుదుపులు కానీ గతుకులు కానీ ఇలా అసలు ఏమీ లేదు. అసలు ఒక సౌండ్, ట్రైన్ సౌండ్ అసలు ఏం రావట్లేదు. జస్ట్ అలాగ ప్రతి ఒక టన్నల్ తర్వాత ఒకటి, ఒక టన్నల్ తర్వాత ఒకటి, అలా టన్నల్స్ లోపల నుంచే మొత్తం జర్నీ అంతా టన్నల్స్ లోపల నుంచే అయిపోయింది. వ్యాంగ్ వియాంగ్ నుంచి లువాంగ్ ప్రబంగ్ 185 కిలోమీటర్స్. జస్ట్ 1 hour 10 minutesలో అయితే రీచ్ అయిపోయాను నేను వ్యాంగ్ వియాంగ్ నుంచి ఇక్కడ వరకు. అండ్ ఇది ఆర్డినరీ ట్రైన్. హై స్పీడ్ రైలు అయితే ఇంకెంత ఫాస్ట్గా వస్తుందో మరి. సో స్టేషన్ ఉంది కదా, స్టేషన్ పైనుంచి అలా మెట్లు దిగి కిందకి రాగానే ఇక్కడ మొత్తం ట్యాక్సీలు ఉన్నాయన్నమాట. లైన్గా ట్యాక్సీలు, మినీ వ్యాన్లు ఉన్నాయి. ఒక టికెట్ సిస్టమ్ అయితే నడుస్తుంది. అంటే వెళ్ళి బేరం ఆడుకోవడం అలా ఏం లేదనమాట. ఆల్రెడీ ఒక బోర్డు అయితే రాసి పెట్టేశారు. పెద్దవాళ్ళకైతే 40,000 కిప్. లాంగ్ ప్రబంగ్ రైల్వే స్టేషన్ నుంచి లాంగ్ ప్రబంగ్ టౌన్ వరకు వెళ్ళడానికి అయితే ఒక 11 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది. ఈ 11 కిలోమీటర్స్కి వీళ్ళు 160 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారనమాట. ఇదిగో అడల్ట్గా అయితే 40,000 కిప్ ఒక పర్సన్కి. ప్యాకేజ్ ప్రైస్ అయితే తక్కువ. బట్ మనకిప్పుడు మనం ఒక్కరమే ఉన్నాం కాబట్టి మూసుకొని ఆ 40,000 కిప్ ఉన్నది తీసుకోవాలి. హౌ మచ్ ఫర్ టౌన్? For the town, 40,000 one person. One person, okay. One ticket. Where is your hotel? I didn't book yet. After reaching the there, I'll city book. center. Yeah, center. They can drop at hotel also if I told them. Yes. Okay. When you had the hotel, the taxi stop at the city center. Okay. Night market. No. I'll book the hotel. టికెట్ అయితే తీసేసుకున్నాను. 40,000 కిప్పు, 10,000 చిల్లర ఇచ్చాడు. ఈ ఎదురుగా ఉంది కదా, ఇదే మన వ్యాన్ అనమాట. సిటీ వరకే వెళ్తుంది. దీంట్లో మన బ్యాగులు అవి పెట్టేసి వెనకట్లా ఖాళీ ఎక్కడ ఉంది ఇక్కడ బ్యాగ్